అసెంబ్లీ సెట్ల అది నియోజకవర్గాల పద్ధతి కూడా కేంద్రమే డిసైడ్ చేస్తుంది పార్లమెంట్. ఎందుకంటే ఆ కమిటీ వేస్తారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. పార్లమెంట్ దాంట్లో అప్పుడు కూడా ఉపయోగపడాలి. 2009లో తెలుగుదేశం అదే అప్పుడు కాంగ్రెస్ కూడా పెద్దగా ఉపయోగపడాలి పార్లమెంట్, ఆల్రెడీ ఉన్నటువంటి సిస్టంలో నడిచింది. అసెంబ్లీ సీట్లు రాష్ట్రం చేతిలో ఉంటాయి. అసెంబ్లీలో నియోజకవర్గం ప్లేసెస్ ఇది రాష్ట్రం చేతిలో ఉంటుంది. అది సక్రమంగా అది వీళ్ళు ఏం చేసుకుంటారు, వీళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో విజయవాడ సీటు కమ్మ సామాజిక వర్గం చాలా బలంగా ఉండేది, కంకిపాడు సీటు. కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉండేది విజయవాడ వెస్ట్, ఇదే విజయవాడ ఈస్ట్గా ఉండేది. అప్పుడు విజయవాడ వెస్ట్ వైశ్య అంటే మెయిన్ ఫస్ట్ ముస్లిమ్స్, 2 నగరాలు, 3వది వైశ్య. అక్కడ ఓటింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. దాన్ని అక్కడ డివైడ్ చేశాడు ఇటుపక్క దాన్ని. పెనమలూరు సీట్ అప్పుడే వచ్చింది, అంతకుముందు పెనమలూరు సీట్ లేదు. అక్కడ పెనమలూరు అనేది కొత్తగా యాడ్ అయింది. కంకిపాడు పోయింది. విజయవాడ ఈస్ట్ అని అటుపక్క ప్రాంతానికి పెట్టారు. విజయవాడ ఈస్ట్ అని విజయవాడ సెంట్రల్ గా మార్చారు. ఇక్కడ ఏమైంది, కాపు ఓట్లని కొంత చీల్చి విజయవాడ సెంట్రల్లో నుంచి కంకిపాడుగా ఉన్నటువంటి దానికి ఈస్ట్ గా